మన జీవితం ఎలాంటిదో, మన క్రియలు ఎలాంటివో, మన ప్రవర్తన ఎలాంటిదో, మన నడవడిక ఎలాంటిదో, మన రహస్య జీవితం ఎలాంటిదో ఎవరికో తెలియకపోయినా మనకు బాగా తెలుసు. అవునా కదా? ఇప్పటి వరకు యేసయ్యను ఎంత బాధ పెట్టామో, యేసయ్య మనలను బట్టి ఎంత కన్నీరు కార్చారో, ఆ రోజు ఆ కాలంలో వాక్యం చెప్తా ఉన్నట్టు వాళ్ళు ఒకరోజు సిలువేస్తే ఈ కాలంలో మనం ఎన్నోసార్లు ఆయన్ని సిలువేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా భక్తి పరుడినే, ఇలాంటి పనికిమాలిన ఫోజులు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని వాక్యం ప్రకారంగా చెప్తా ఉన్నాను. ఆ తల్లి ఎలా అయితే యేసయ్య పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడిందో, ఈరోజు మన పాప స్థితిని బట్టి, మన ప్రాచీన స్వభావాన్ని బట్టి యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీరు కార్చగలిగితే మన క్రియలను, మన ఆలోచనలను, మన ప్రవర్తనను సమస్తమును మార్చి నూతన స్వభావమును అనుగ్రహించును.